హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్. వీటిలలో మనకి టీచింగ్ నాన్ టీచింగ్ జాబ్స్కి మనకి నోటిఫికేషన్ అనేది 2025లో మనకి రిలీజ్ చేశారు. మనకి మొత్తం పోస్టులు వచ్చి 7267 పోస్టులు ఉన్నాయి. అలాగా వీడియోని పూర్తిగా డీటెయిల్స్గా చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి పూర్తిగా డీటెయిల్స్గా చూద్దాం. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలంటే డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి అక్టోబర్ 23వ తారీఖు వరకు ఈ లాస్ట్ డేట్ అనేది ఉంది. ఈ డేట్ మధ్యలో మనం ఎప్పుడైనా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లోనే ఫీజు కట్టాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే 2500 కట్టాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, టీజీటీ అండ్ పీజీటీ టీచర్స్కి 2000 ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి నాన్ టీచింగ్ పోస్ట్కి 1500 పే చేయాల్సి ఉంటుంది. ఆల్ ఫీమేల్స్, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఫర్ ఆల్ పోస్ట్కి 500 కట్టాలి. వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఫీమేల్ క్యాండిడేట్స్. పేమెంట్ మోడ్ వచ్చి ఆన్లైన్లోనే మనం చెల్లించవలసి ఉంటుంది. మనకి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ప్రిన్సిపల్కి అయితే డిగ్రీ అండ్ బీఈడి చేసి ఉండాలి. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి డిగ్రీ ఇన్ రిలివెంట్ సబ్జెక్టులో మనకి బీఈడి చేసి ఉండాలి. టీజీటీ వచ్చేసి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. బీఈడిలో రిలివెంట్ సబ్జెక్ట్స్ చేసి ఉండాలి. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. హాస్టల్ వార్డెన్కి డిగ్రీ చేసి ఉండొచ్చు. అకౌంటెంట్గా డిగ్రీలో కామర్స్ చేసి ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్గా 12th పాస్ అయి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్గా 10th, డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్గా సైన్స్ గ్రూప్లో 12th పాస్ అయి ఉండాలి. అంటే బీజెడ్సీ చేసి ఉండొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే 50 సంవత్సరాలు మ్యాక్సిమం ఉండాలి. టీజీటీ టీచర్కి అయితే 40 సంవత్సరాలు మ్యాక్సిమం ఉండాలి. టీజీటీ టీచర్కి అయితే 35 సంవత్సరాలు ఉండాలి. అకౌంటెంట్కి అయితే 30 సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం. ల్యాబ్ అటెండెంట్కి అయితే 30 సంవత్సరాలు మ్యాక్సిమం ఉండాలి. హాస్టల్ వార్డెన్కి అయితే 35 సంవత్సరాలు మ్యాక్సిమం ఉండాలి. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి అయితే 35 సంవత్సరాలు మ్యాక్సిమం ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్గా మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఉండాలి. ఈ మొత్తం యాజ్ పర్ రూల్ ప్రకారం, అప్లికేషన్ రూల్ ప్రకారమే ఇవ్వటం అనేది జరుగుతుంది. మనకి శాలరీ మంత్లీ అనేది ప్రిన్సిపాల్కి 78,800 నుంచి 2,09,200 వరకు పర్ మంత్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. పీజీటీ టీచర్కి అయితే 47,600 నుంచి 1,51,100 మంత్లీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. టీజీటీ టీచర్కి అయితే 44,900 నుంచి 1,42,400 పర్ మంత్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. లైబ్రేరియన్కి అయితే 44,900 నుంచి 1,42,400 అని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆర్ట్ టీచర్కి అయితే 35,400 నుంచి 1,12,400 అని పర్ మంత్లీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. మ్యూజిక్ టీచర్కి అయితే 35,400 నుంచి 1,12,400 పర్ మంత్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి అయితే 35,400 నుంచి 1,12,400 ఇవ్వడం అనేది జరుగుతుంది. అకౌంటెంట్కి అయితే 35,400 నుంచి 1,12,400 ఇవ్వడం జరుగుతుంది. స్టాఫ్ నర్స్కి అయితే 29,200 నుంచి 92,300 పర్ మంత్లీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. హాస్టల్ వార్డెన్కి అయితే 29,200 నుంచి 92,300 పర్ మంత్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీకి అయితే 19,900 నుంచి 63,200 ఇస్తారు. ల్యాబ్ అటెండెంట్కి అయితే 18,000 నుంచి 56,900 పర్ మంత్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చేసి 225 పోస్టులు ఉన్నాయి. పీజీటీ టీచర్ వచ్చేసి 1,460 పోస్టులు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే 346 పోస్టులు ఉన్నాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్గా క్లర్క్కి 228 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్గా 61 పోస్టులు. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి వచ్చేసి 550 పోస్టులు. టీజీటీ టీచర్ 3,962 పోస్టులు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ ఫీమేల్కి వచ్చేసి 289 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్గా 146 పోస్టులు అనేది ఉన్నాయి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాలంటే మనం ఇలాగ క్లిక్ చేసినట్లయితే మన నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలంటే నోటిఫికేషన్ కావాలంటే ఇలాగ పూర్తి డీటెయిల్స్గా క్లిక్ చేసినట్లయితే ఇలా పూర్తి డీటెయిల్స్గా మీరు చూసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇలాగ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇది నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది క్లిక్ చేసినట్లయితే మీకు మన వెబ్సైట్లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ ఆన్లైన్ అప్లై అని కొడితే మనకు అప్లికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ రిలీజ్. మన డిస్క్రిప్షన్ బాక్స్లో మన వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది.
అవి చూసి మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో మనకి జాబ్స్ గురించి ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్ డీటెయిల్స్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ ద్వారా లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరుతుంది, మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మన ఛానల్ గ్రోత్ అవుతూ ఛాన్స్ ఉండి నేను ఇంకా మోటివేషన్గా ఉండి లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.